జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. ఈరోజు మనం పాసురాలు 13 ముగించుకొని 14వ పాసురంలోకి వచ్చామన్నమాట. ఈరోజు 14వ పాసురం చెప్పుకుందాము. ஓங்குன் புலக்கடியை தோட்டுத்தவாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்து ஆம்பல்வாய் கூம்பின்கான் செங்கல் பொடிக்குறை வெண்பர் தவர்த்தவள் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் இழிந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் வங்கைய கண்ணானே பாடேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం. అమ్మ ఈ పాసురంలో 9వ చెలికత్తెను గోపికని నిదురు లేపడానికి వెళ్తున్నారన్నమాట. ఈమె ఈ గోపికమ్మ అందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టగల సామర్థ్యం ఉన్న తల్లి అన్నమాట. అందరినీ ఒక చోట కూడదీసి చక్కగా వాళ్ళందరినీ స్వామి సేవకి నియోగించే సామర్థ్యం ఉన్నది ఈ గోపికమ్మ దగ్గర. ఆమె దగ్గరికి వెళ్ళి వీళ్ళు లేపుతున్నారనమాట. అమ్మ తెల్లవారింది లే నువ్వు అని చెప్పని అంటే ఆమె చెప్తోంది. తెల్లవారిన దానికి గుర్తులేమని ఉన్నాయా అంటోంది లోపల నుంచి ఆమె. వీళ్ళు చెప్తున్నారు, అమ్మ ఎర్రటి తామరలు వికసించాయి, నల్లటి కలువలన్నీ ముకిలించుకుపోయినాయి. సూర్యకిరణాల స్పర్శ వల్ల ఎర్ర కలువలు వికసించుకొని తామరలు బాగా వికసించి కలువలు ముకిలించుకుపోతాయి. అందుకని చెప్పని తెల్లవారింది లేమ్మా అంటుంటే ఈమె చెబుతున్నదన్నమాట లోపల ఆమె. నేను రాలేదని బాధతోటి మీ కనులు మూడ్చుకుపోయినాయి కలువల్లాగా, రావాలనే కోరికతోటి మొహాలు తామరల్లాగా వికసిస్తున్నాయి, అంతేగాని ఇంకా తెల్లవారలేదు అని చెప్పని చెప్తున్నది అమ్మ. ఎప్పుడు వీళ్ళు చెబుతున్నారు, కాదమ్మా మీ పెరట్లో ఉన్న బావిలో పూలు చూసాము, అవి బాగా వికసించుకున్నాయి, అట్లా ఉన్న వాటికి మేము చూసి చెప్తున్నాం అమ్మా మీకు అని చెప్పని వాళ్ళు చెప్తున్నారనమాట. భగవంతుడి గురించి మనం తాపత్రయపడేటప్పుడు కాలానికి ఆహారానికి వీటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనం భగవంతుడి సన్నిధిలో గడపాలి, ఆయనకి సేవ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం అట్లా చూడకూడదు, టైం చూసుకోకూడదు అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట. ఇందులో పెరట్లో ఉన్నాయి చూసుకోమ్మా పూలు పుష్పాలు, మీ బావిలో ఉన్న పుష్పాలు వికసించాయి, నువ్వు కూడా లేచిరా అమ్మ, అందరం కలిసి స్వామిని ఆరాధించుకుందామని చెప్పని ఈ పాసురంలో గోదా తల్లి చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే.